హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఈ వీడియోలో నా అభిమాన యూట్యూబరు, నటుడు, పొలిటీషియను, జర్నలిస్టు, వాట్ నాట్ మన నారింజ స్టార్. అంటే ఈయన ముద్దుగా ఈయన గురించి ఏమైనా వీడియోలు చేస్తే నిజాలు మాట్లాడే వాళ్ళని బత్తాయిలు అంటారు. సో జనాలు ఈయనకి పెట్టిన పేరు ఏంటంటే నారింజ స్టార్. మన సాక్షి 2.0 అంటారు, సాక్షిస్ ప్రశ్న, బయాస్డ్ ప్రశ్న ఆర్ నారింజస్ ప్రశ్న ఫౌండర్ శ్రీ రావణ్ గారి గురించి మనము డీటెయిల్గా మాట్లాడుకుంది. ఈ మధ్య హల్చల్ చేస్తున్నారు బాగా. క్యూట్ బాయ్, చాలా క్యూట్గా కూడా తయారయ్యారు. సో ఈయన ఎలా అయితే బయాస్డ్గా స్పెసిఫిక్ పర్సన్ల మీద, స్పెసిఫిక్ ఎంటిటీ కూడా కాదు, స్పెసిఫిక్ పర్సన్, ఆ పర్సన్ లేకపోతే ఈ ఛానల్ పరిస్థితి ఏమైపోతుందో కూడా అనిపిస్తుంది. చూద్దాం. సో మనం బయాస్డ్గా వద్దు, న్యూట్రల్గా. అసలు ఫస్ట్ ఎవరి ప్రశ్న, ఎవరి రావణు పేరు, ఈయన పేరు నిజంగా రావణ ఎవరైనా ఇచ్చారా, స్క్రీన్ నేమా ఏంటి పత్తేపరం మనం చూద్దాం ఒకసారి. సో వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి పిల్లలు. మన ప్రశ్న ప్రశ్న గురించి చాలామందికి ఒక ప్రశ్న ఉండిపోయింది. సో తెలియాలి. సో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఛానల్ పేరు ప్రశ్న. ఈ మధ్య ఇంకోటి విన్నా, అన్న అందరినీ కెలుకుతాడు, అందరినీ కాదు కొంత ఒక సెక్టార్లో ఉన్న వాళ్ళలో అందరినీ గెలుగుతాడు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని గెలుగుతారు. ఈయన ఇష్టం వచ్చినట్టు విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఈయన మీద ప్రశ్నిస్తే మాత్రం స్ట్రైక్లు ఏవేవో వేస్తున్నాడు. అంటే క్యూట్ బాయ్, నా దగ్గర అలాంటి పిచ్చేసలు వేయొద్దు మిస్టర్ నారింజ స్టార్. సో ప్రశ్న ఛానల్లోకి వెళ్తే ఉన్నారు 1,50,000 ఉన్నారు. ఈ 1,50,000 ఎలా వచ్చారు అంటే 500 వీడియోలు ఉన్నాయి. బిలీవ్ మీ, నాకు అంత ఓపిక లేదు. మీరు చూడండి. కైండ్ ఆఫ్ మీ బత్తాయి అంటేనేంటి, మన నారింజ స్టార్ ఛానల్ ప్రమోషన్ అనుకోండి. 500 వీడియోల్లో 80% ఆఫ్ వీడియోస్ పవన్ కళ్యాణ్ మీదే, అగెయిన్స్ట్ పవన్ కళ్యాణ్ మీదే. సో అక్కడ పవన్ కళ్యాణ్ మిస్టేక్ చేస్తే అది వేలు చూపించి ప్రశ్నించడం తప్పు. అక్కడ ఏమీ స్కోప్ లేకపోయినా త్రివిక్రమ్ గారు చెప్పినట్టు స్కోప్ క్రియేట్ చేసుకుని మరీ వీడియోలు చేసుకుంటూ, ఇంకా మొనాటమీ వచ్చేస్తున్నా కూడా వీడియో చేసుకుంటూ బతికేస్తుంది ఛానల్ ఇది. సో మనం మాట్లాడాలి కదా. ఈయన మాత్రం వేరే వాళ్ళ మీద ఇలా ప్రశ్నిస్తాడు కదా, మనం కూడా ప్రశ్నించాలి. కాబట్టి ఇందులో పాపులర్ వీడియోస్లోకి వెళ్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిదే నాన్ స్టాప్ రోస్టింగ్ అంట, చెడ్డి వీర, తర్వాత సన్నాసి దాసు, ఓకే, తర్వాత వైల్డ్ ఫైర్. ఎవరికి వైల్డ్ ఫైర్? ఇది ప్రకాష్ రాజ్ గారు. ఆయన ఎంత ఖాళీగా ఉన్నారు, ఈయన కిందకి అన్ని అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. లేదా ప్రకాష్ రాజ్ గారు ఇంటి పక్కన ఈయన ఉన్నారు, ఈయన ఇంటి పక్కన ప్రకాష్ రాజ్ ఉన్నారు, తెలియదు కానీ మాట్లాడుతూ వచ్చేస్తారు ఆయన. తర్వాత మళ్ళీ చెడ్డి రోస్టు, మళ్ళీ వైల్డ్ ఫైర్ పార్ట్ 2 పన్నీ పవన్ కళ్యాణ్. తర్వాత అయ్యేజూడు ఎందుకంటే కడుపు మంట, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ రోజా గారు, మళ్ళీ థ్రెటనింగ్ జగన్, అది పవన్ కళ్యాణ్ మీదే. మెగా మాఫియా, ఇలా ఎన్ని చూసినా పాపులర్ వీడియోలు అన్నీ పవన్ కళ్యాణ్ మీదే. మళ్ళీ ప్రశ్న అని ఛానల్ పేరు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, వెనక బ్యాక్ లైటు, ముందు ముఖం మీద ఓన్లీ ఫోకస్డ్ లైటు, మంచి ఆర్జీబీ డెన్ సెటప్ ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ వీడియోలో చూసిన అన్నీ అంతే. గ్రౌండ్ రిపోర్ట్ అంట, గ్రౌండ్ రిపోర్టు అన్న వెళ్ళాడు పవన్ కళ్యాణ్ మీద, అది కూడా అన్నీ అవే. ఫస్ట్ 3 వీడియోస్ అవి, ఫస్ట్ 4 వీడియోస్ అదే. మళ్ళీ ప్రకాష్ రాజ్ ఫైర్ అని చెప్పాను కదా, ఈయన పక్కింట్లోనే ఉంటాడు. అయోజూడ్ ఎక్స్పోజ్డ్, ఇప్పుడు ప్రశ్న ఎక్స్పోజ్డ్, వీరమల్లు రివ్యూ, ధర్మస్థల రివ్యూ, అన్న ఎన్నాళ్ళకో వీడియో వచ్చింది. మళ్ళీ ప్రశ్న ఎఫెక్ట్, ఇది బీజేపీల మీద. మళ్ళీ రోజా గారు, ఇంక ఇవే. మళ్ళీ నారా లోకేష్, పవన్ కళ్యాణ్, అంబటి రాంబాబు గారు, నాటకాలు ఆపండి ఎన్ని. సో ఇప్పుడు మనం నా సూటు క్వశ్చన్ అదే, మీ భాషలో చెప్పాలంటే ప్రశ్న రావణ్ గారు, మీరు ఛానల్ ఎందుకు క్రియేట్ చేశారు? అన్బయాస్డ్గా ఆర్ న్యూట్రల్ స్టాండ్లో, న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నించడానికి ఛానల్ పెట్టారా? లేకపోతే ఓన్లీ పవన్ కళ్యాణ్ విమర్శించడం కోసం, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ ఒక సొల్లు చెప్తూ పవన్ కళ్యాణ్ని, మెగా ఫ్యాన్స్ని, ఇంకొంచెం వెళ్తే టీడీపీని విమర్శించడం కోసం పెట్టిన ఛానలా? ఆర్ సమ్ సో కాల్డ్ పార్టీస్ మీకు ఫండింగ్ ఇస్తున్న ఛానలా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మిమ్మల్ని ఇవే ప్రశ్నలు కింద అడుగుతుంటే చాలా కన్వీనియంట్గా డిలీట్ చేస్తూ వాళ్ళు బత్తాయిలు అంటున్నారు. మరి మీరేమవుతారు నారింజ్ గారు? సో ప్రశ్న అన్నప్పుడు ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తెలుగు స్టేట్లు ఉన్నాయి, మీరు తెలుగే మాట్లాడుతున్నారు. సరే, ఎక్కువగా ప్రశ్నించేది రూలింగ్ గవర్నమెంట్. 2 స్టేట్లు ఉన్నాయి. ఆంధ్రాలో రూలింగ్ గవర్నమెంట్ ఏంటి? సరే, పొత్తు ఉంది. అందులో మెజారిటీ ఆఫ్ సీట్స్ ఎవరికి వచ్చాయి? తెలుగుదేశం, తర్వాత జనసేన, తర్వాత బీజేపీ. మీరు ఎక్కువ ప్రశ్నించాల్సింది ఎవరిది?
తెలుగుదేశం. బట్ మీరు ఎప్పుడైనా ఎక్కువ ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఓన్లీ జనసేనలో దట్టు ఓన్లీ పవన్ కళ్యాణ్. వై? ఆయనేమి రూలింగ్ పార్టీలో మెజారిటీ ఆఫ్ సీట్స్ ఉన్న పార్టీ కాదు కదా. సరే, సో మీరు ఓకే, ఇందులో ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ గారి పార్టీ కీ రోల్ అని మీరు ఫీల్ అవుతున్నారు అనుకుందాం. మీరు ఛానల్ పెట్టి 5 ఏళ్ళు అయింది కదా. 5 years బ్యాక్ రూలింగ్ పార్టీ ఏంటి? వైఎస్ఆర్సీపీ. మరి మీరు అప్పుడు ఎందుకు వైఎస్ఆర్సీపీని ప్రశ్నించలేదు? అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ఏమేనంటే రూలింగ్ గవర్నమెంట్నే ప్రశ్నిస్తాము, రూలింగ్ గవర్నమెంట్నే మేము క్వశ్చన్లు అడుగుతూ ఉంటున్నారు కదా. మరి అప్పుడు ఏమైపోయింది ఈ గొంతు? సో అప్పుడు లిక్కర్ స్కామ్లు అయినప్పుడు మీ ప్రశ్న ఏమైపోయింది? మోగపోయిందా? శాండ్ స్కామ్ అయినప్పుడు మోగపోయిందా? ఆ దిక్కుమాల 3 క్యాపిటల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీ గొంతు ఏమైపోయింది రావణ్ గారు? వైజాగ్లోని గ్రీన్ మ్యాట్ వేసి మరీ అక్కడ చెక్కేశారు కదా కొండని. అప్పుడు ఏమైంది? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నారింజ జ్యూస్ తాగుతున్నారా? లేకపోతే తుండుగుడ్డ వేసుకొని పడుకున్నారా? చెప్పండి నారింజ గారు. మనం అప్పుడు అడగం. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ పాయింట్. టీడీపీ యాక్చువల్ మెజారిటీ ఆఫ్ సీట్స్ వచ్చిన పార్టీ అయినా కూడా ఆ పార్టీని ఎక్కువ అన్న మాట్లాడు. ఏమనంటే లోకేష్ని అలా టచ్ చేస్తాడు, బాలకృష్ణ గారిని కూడా టచ్ చేయడు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అంది రుచి ఏంటో, అంత రుచి అంత చిక్కదనం నచ్చినట్టుంది. సరే, ఇక్కడ తెలంగాణలో రూలింగ్ గవర్నమెంట్ ఏంటి? కాంగ్రెస్. ఎప్పుడైనా మరి ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ని మీరు ప్రశ్నించారా? ప్రశ్న గారు, మీకు ఆ బాల్స్ లేవు. ఎందుకు ఫండింగ్ అయిపోద్దా? ఒప్పుకోరా? మీకు ఫండింగ్ చేసిన వాళ్ళు ఒప్పుకోరా? ఓన్లీ స్పెసిఫిక్ పార్టీ మీదే మాట్లాడాలా? ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్స్ మీదే మాట్లాడాలా? మరి ఎంతోదానికి ఛానల్ పేరు ప్రశ్న అని పెట్టుకోవడం ఎందుకు? సాక్షి 2.1 పెట్టుకుంటే సరిపోదుగా. తుండుగుడ్డ స్టార్ మిస్టర్ నారింజ గారు ఇప్పుడు మాట్లాడారా రూలింగ్ గవర్నమెంట్ గురించి? ఇక్కడ మాట్లాడరు. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి దీని గురించి మాట్లాడారా? గ్రౌండ్ రిపోర్ట్ అని అనుకుంటున్నారు కదా. ఇక్కడికి రండి, హైదరాబాద్కి రండి. ఈ చందానగర్, మదీనాగూడ, అమీన్పూర్ ఇక్కడికి రండి. ఇక్కడ రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో చూడండి. ఒక 1.5 year నుంచి దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా? గ్రౌండ్ రిపోర్ట్ కోసం ఎంతసేపు హైదరాబాద్ రావచ్చు కదా, చిన్న స్కూటీ వేసుకొని. పోనీ ఏమైనా పైల్స్ ప్రాబ్లం ఉంటే కార్లు వేసుకొని రావచ్చు కదా. రారు. ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోరు. ఇక్కడ ఎంత వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ క్వాలిటీలో ఎంత ప్రాబ్లం ఉంది, ఎంత రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయి. నాకు 2 నెలలకు ఒకసారి కార్ సస్పెన్షన్ మార్చాల్సి వస్తుంది. ఇక్కడ ఇంత వర్షాకాలంలో కూడా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఇక్కడ. దీని గురించి ఏమైనా మీరు ప్రశ్నిస్తున్నారు? నేను ఏ గవర్నమెంట్కి మద్దతు కాదు, ఏ గవర్నమెంట్కి అగెన్స్ట్ కాదు. ప్రశ్నిస్తే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నించాలి, అన్బయాస్డ్గా ఉండాలి తప్ప ఓన్లీ ఒకే పర్సన్ ఎందుకు? చిరాకు దొబ్బుతుంది అది. సో మీరు రూలింగ్ పార్టీ సిద్ధాంతం ఏమైనా ఉందా? రూలింగ్ పార్టీని ప్రశ్నిస్తున్నారంటే అక్కడ కూడా మీరు ఫెయిల్ అయ్యారు. టీడీపీని గట్టిగా ప్రశ్నించరు, ఇక్కడ కాంగ్రెస్ని గట్టిగా ప్రశ్నించరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసం ఛానల్ పెట్టి ఎవరు ఇస్తున్నారు ఇక ఫండింగ్? బోర్ కొట్టట్లేదా? ఏమనంటే అవే గెస్టులు. ఎవరు? రోజా గారు వైఎస్ఆర్సీపీ, అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ రపారప అంటే ఎవరు? మన పేరు లాని. సో మీరంతా అన్బయాస్డ్ పర్సన్ అయితే రోజా గారు వచ్చినప్పుడు గత 5 ఏళ్ళలో మీరు కొన్నేళ్ళు మీరు మినిస్టర్ కింద చేశారు కదా, మీ పోర్ట్ఫోలియోలో మీరు ఏంటి ఆ డెవలప్మెంట్ ఏం చేశారు చెప్పండి మేడం అని అడిగారా గట్టిగా? మన అంబటి రాంబాబు గారిని అడిగారా మీరు ఏం చేశారు సార్ అని? ఆ ఆల్ సర్వీస్ వీడియోల గురించి ఏమైనా అడిగారా? మాట్లాడరు. ఇప్పుడు పేరు నాని గారు వచ్చినా కూడా మీకు పూసుకొని మళ్ళీ సేమ్ అటాక్ ఆన్ పవన్ కళ్యాణ్. అంత రుచా? అలవాటు పడిపోయారా రుచికి? బయటికి రాలేకపోతున్నారా? ఇంక ఇదేనా? సో మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేయకుండా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ మీద కాపీరైట్ స్ట్రైక్లు వేయడం, రిపోర్ట్లు కొట్టించడం, వాళ్ళు మళ్ళీ మీరు దూషించడం. ఇప్పుడు అయ్యే జూడ్ లాంటి వ్యక్తి వ్యూస్ వస్తే తట్టుకోలేము. ఎందుకంటే ఓకే, ఒక వాదన ఉంది, ఆయన పార్షియలీ బయాస్డ్ టు బీజేపీ అని. ఓకే, పార్షియలీ బయాస్డ్ టు బీజేపీ అనుకున్నాం. తమరు ఫుల్లీ బయాస్డ్ కదా, తమ ఫుల్లీ బయాస్డ్ టు వైఎస్ఆర్సీపీ కదా, తమరు ఫుల్లీ బయాస్డ్ టు కాంగ్రెస్ కదా. మరి మిమ్మల్ని ఎంత రోస్ట్ చేయాలి? ఎంత బస్టెడ్ అన్నారు కదా, మిమ్మల్ని ఎంత బస్ట్ చేయాలి చెప్పండి. సో మొన్న నేనేం చెప్తున్నానంటే ఇది జస్ట్ ఫస్ట్ వీడియో. ఐ హోప్ ఇది మీరు రెట్రోస్పెక్షన్లో ఒక ఇంపార్టెంట్ వీడియో అనుకోండి నా తరపు నుంచి. దయచేసి ఇప్పటికైనా మారండి. మొనాటమీ వచ్చింది, జనాలకి అసహ్యం కూడా వస్తుంది. మీకు ఏదో కొంచెం వ్యూస్ కొంచెం వస్తున్నాయి అనుకున్నారు, అది ఎక్కువ రోజులు ఉండదు. తర్వాత మీ ఛానల్ కూడా సస్టైన్ అవ్వదు. ప్రశ్నిస్తే పూర్తిగా ప్రశ్నించండి, అందరినీ ప్రశ్నించండి. లేదు ఐఎమ్ గెట్టింగ్ ఫండింగ్ ఫ్రమ్ సో కాల్డ్ పార్టీ అంటే రెస్ట్ ఇన్ పీస్ మై క్యూట్ బాయ్, ఇంకేం చేయలేం. ఇంకా ఇలాంటి ఛానల్ నిలబడవు. బట్ నేను కూడా డెమోక్రటిక్ దేశంలో ఉన్నాను, నాకు ప్రశ్నించే రైట్ ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను అంతే.
మొన్న ఒకటి చూశాను అది అసలు ఎందుకు మీరు నాకు ఫీల్డ్లో వస్తుందని నాకు అర్థం కావట్లేదు. వచ్చినప్పుడు చెప్పాను కదా, ఆయన బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు, లేకపోతే ఆయన పక్కన మీ ఇంటి పక్కన ఆయనలో ప్రకాష్ రాజ్ గారు మంచి పాయింట్లు మాట్లాడారు. అయ్యా హరిహర వీరమల్లు అప్పుడంట ఆయన 10-15 ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాని ముందు అసలు ఆయన డిప్యూటీ సీఎం అయినా మీడియాకి అసలు కనబడలేదని. సినిమా తీసి 4-5 ఏళ్ళు ఏదైంది. ఆ సినిమాకి ఫేసే పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమా మరి జనాల్లోకి తీసుకెళ్ళాలంటే ఈయన రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాయిన్కి ఇంకోసారి మాట్లాడదాం. ఇదే ఇద్దరు నారింజులు ఇదే పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు రాకుండా ప్రమోట్ చేయకపోతే ఏమంటారు తెలుసా? ప్రొడ్యూసర్ అంటే అసలు ఏమంటారు, ప్రొడ్యూసర్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు, ఒక బాధ్యత లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు, గ్రాంటెడ్గా తీసుకుని డబ్బులు దొబ్బేసి సినిమాను వదిలేసాడు. పాపం ప్రొడ్యూసర్ అంత కష్టపడుతున్నాడు. ప్రొడ్యూసర్ సంకనాకపోయాడు, ఎగ్జిబిటర్లు సంకనాకపోయాడు, డిస్ట్రిబ్యూటర్లు సంకనాకపోయాడు అని చెప్పి మీరు అటుపక్క యాంగిల్లోకి వచ్చేస్తారు. అవునా కదా? ఈయన డిప్యూటీ సీఎం అయ్యేసరికి పొగరు ఎక్కువైపోయింది. సినిమాను కూడా ఆయన సొంత సినిమాను కూడా ఆయన ప్రమోట్ చేసుకోవట్లేదు, అంటే డిప్యూటీ సీఎం అనే ట్యాగ్ ఉంటే సరిపోతుందా అనే వెళ్తారు. లేదురా పాపం ప్రొడ్యూసర్ కొంచెం బయటికి తీసుకొద్దాం, డిస్ట్రిబ్యూటర్ని బయటికి తీసుకొద్దాం, ఆ సినిమాని ప్రమోట్ చేద్దాం, ఎంత పాలిటిక్స్లో బిజీగా ఉన్నా సరే అని చెప్పి వస్తే ఈ యాంగిల్. ఇది మీకు తెలుసు, మీరు ఎలా అయినా చెప్తున్నారు కదా, మీకు బాగా రుచి అలవాటు అయిపోయి ఎలాగైనా పోక్ చేద్దాం. బట్ జనాలకి అది తెలిసిపోతుంది. మీరు అంత నారింజ రసం కలిపినా జనాలకు తెలిసిపోతుంది ఆ పులుపు, మీరు తెలుసుకోవాలి. అలాగే ఇంకో పాయింట్ ఆయన మాట్లాడితే ఈయనకి ఎందుకు నవ్వు వచ్చింది నాకు అర్థం కాదు. మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటుంది, మేము బాగానే ఉంటాం మీరు అని చెప్పి ఒక క్లిప్ వేసి, పవన్ కళ్యాణ్ గారు మొన్న సైన్యం తయారు చేసి కొట్టుకు సావండి అని చెప్పి రెచ్చగొడుతున్నానంటే అది ఎంత నిబ్బాలాజిక్. అది ఎండ్ ఆఫ్ ద డే ఈయన బొచ్చుడిసార్లు చెప్పాడు మేము బాగానే ఉంటాము, అండ్ నేను వీళ్ళతో పోలిస్తే పెద్ద స్టార్ కాదు, మీరు కొట్టుకు సావద్దని. ఈయనకి అవన్నీ అనవసరం. అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? అక్కడ కాంటెక్స్ట్ ఏమైందంటే ఆ టైంలో ట్విట్టర్లో బీభత్సంగా హేట్రెడ్, మహేష్ బాబుని ట్యాగ్ చేస్తూ కొన్ని బూతుల మెసేజ్లు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ని పెడుతూ జరిగాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి కూడా జరిగితే దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం ఆ స్టాండ్ తీసుకొని మాట్లాడారు. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇంకా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే ఫ్యాన్స్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఓన్లీ పార్ట్సే కనబడతాయంటే అది రాంగ్. ఆ నిబ్బా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కే కాదు ప్రతి స్టార్ హీరోకి ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేం సోషల్ మీడియా ఉన్నంత వరకు. బట్ మీరు కావాలని చెప్పి అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి లేబుల్ చేస్తూ పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టింది ఏంటంటే హరిహర వీరమల్ పాయింట్ టైంలో కొంతమంది నిబ్బాగాలు పర్సనల్ అటాక్లు జరిగితే, అంటే అబ్యూజివ్గా మాట్లాడితే మీరు అంత సున్నితంగా ఉండొద్దు. గాంధీజీ గారిలో ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపించొద్దు, మీరు కూడా గట్టిగా మాట్లాడండి. అది తప్పేం కాదే, మేబీ దానికి అగ్రీ టు డిసగ్రీ ఉంటుంది. దాన్ని మీరు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు స్పీచ్ కనెక్ట్ చేసి దీన్ని మ్యానిపులేట్ చేయడం ట్రై చేసారు చూసారు. అక్కడ మీ కన్నింగ్ థాట్స్ నాకు అర్థమయ్యాయి. దాని మీద వివరణ గురించి చెప్తున్నారు జనాలకి తెలుసు, బట్ నా తరపు నుంచి ఏదో ఒకటి సాయం. అలాగే మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఈజ్ ఇన్కన్సిస్టెంట్, ఆయన సినిమాల్లో కేర్లెస్గా ఉంటాడు, ఒక పాయింట్లో కేర్లెస్గా ఉంటాడు అంటారు. కేర్లెస్గా ఉన్న ఆయన 10-15 రోజులు ఎందుకు మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తాడు? అక్కడ ఫ్లిప్పు. వీళ్ళంత హిపోక్రేట్స్ ఎవరు ఉండరు. ఇదే పర్సన్ ఈయన ఎంత సెల్ఫిష్ అంటే ప్రకాష్ రాజ్ గారు మా ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు, చిరంజీవి గారి మద్దతు కంప్లీట్గా తీసుకున్నారు. విష్ణు అన్న మీద వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ యూస్ చేసుకొని ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంచోళ్ళు, చాలా ఉత్తములు, పవన్ కళ్యాణ్ దేవుడు. ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఎదవ, ఇన్కన్సిస్టెంట్, బ్రోకర్ ఇలాంటి లుచ్చే పదాలన్నీ వాడుతున్నారు. సో గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరు హిపోక్రేట్? పవన్ కళ్యాణ్ హిపోక్రేటా, మీరు హిపోక్రేటా? ఈ హిపోక్రసీ స్టార్ట్ చేసింది ఎవరు? మీరే కదా. అప్పుడు మీకు పవన్ కళ్యాణ్ హెల్ప్ కావాలి కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడు, ఏం చేసినా మంచోడు. సినిమా టికెట్ల రేట్ అంట ఈయన సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి వార్ 2 కూడా రిలీజ్ అయింది, దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడచ్చు కదా. రావణ్ అని ప్రకాష్ రాజ్ మాట్లాడరు మీరు, ఎందుకంటే వేరే హీరోల గురించి మీకు మాట్లాడే బాల్స్ లేవు. ఏవో పవన్ కళ్యాణ్ అంటే మీదడిపోతాం, మనకు వ్యూస్ వస్తాయి అంతే. అది సారీ, కొంచెం హెల్త్ బాగాలేదు. నెక్స్ట్ చెప్తున్నాను కదా, ఇలాగా ఎవడి మీదైనా కొంచెం వ్యూస్ వచ్చాయంటే ఇప్పుడు అయోధ్యుడు ట్రెండింగ్లో ఉన్నాడు, ఏదో ఒకటి అడిగాలి అని చెప్పి అయోధ్యుడి మీద మనం వీడియోలు చేయడం. మనం చూసుకోవాలి, మనం కడుక్కున్న తర్వాత పక్కోడు కడుక్కోవచ్చు. ముందు మన దగ్గరే బోల్డ్ ఉన్నప్పుడు పక్కోళ్ళది కడగడం తప్పు కదా. నారింజ స్టార్ కొంచెం చూసుకోవాలి అవి. అండ్
నేనేమంటానంటే ఓవరాల్గా మీరు ఈ కంటెంట్ మార్చకపోతే, మీరు ఇదే తరహాలో వెళ్ళి ఓన్లీ పవన్ కళ్యాణ్దే నాకు రుచి, పవన్ కళ్యాణ్దే నేను తాగుతాను అనుకుంటూ చేసుకుని వెళ్తే మీకంటూ ఒక సస్టైనబిలిటీ ఉండదు. మీరు ఎన్ని గ్రౌండ్ రిపోర్ట్లు చేసినా ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్కి వాల్యూ ఉండదు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆల్రెడీ మీకు లక్షల్లో ఉన్న వ్యూస్ వేలల్లోకి వచ్చి, ఆ వేలల్లో వ్యూస్ వందల్లోకి వస్తే, వందల్లో ఉన్న వ్యూస్ 10ల సంఖ్యలోకి వస్తే అప్పుడు మీరు ఏం ప్రశ్నించుకుంటారు? సో దయచేసి ఆ ప్రశ్న నేను ఛానల్ పెట్టినందుకు మీకు ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చినా సరే కొంచెం అయినా అన్బయాస్డ్గా ఉండడానికి ట్రై చేయండి. మంచి మంచి విషయాలు కవర్ చేయండి. ఎన్ని జరుగుతుంది ఇప్పుడు ధర్మస్థలం మీద అన్ని జరిగితే ఒక వీడియో మొక్కల మీద వదిలేరు. మీరు ఎన్ని వీడియోలు చేయొచ్చు? చెయ్యరు. గండికోట ఇష్యూ మీద వీడియో చేశారా? చేయరు. బోల్డ్ స్కాములు జరుగుతున్నాయి, దాని మీద వీడియోలు చేయొచ్చా? చెయ్యవు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ రుచి. సో ఇప్పటికైనా మీ తరహా మార్చుకొని ప్రశ్న అని ఛానల్ పెట్టినందుకు అందరినీ సమానంగా ప్రశ్నిస్తారు, అన్ని పార్టీలని సమానంగా ప్రశ్నిస్తారు, అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని సమానంగా ప్రశ్నిస్తారని కోరుకుంటున్నాను. నాకు తెలిసి మీరు చేయరు, బట్ మీ మంచి కోరే నేను చెప్తున్నా. తర్వాత మీ ఇష్టం. తర్వాత నారింజ రసం తాగుతారో బత్తాయి రసం తాగుతారో మీ ఇష్టం. అది ఫ్రెండ్స్ మన ప్రశ్న తాలూకా డార్క్ సైడ్. మీకేమనిపించింది? ప్రశ్న గురించి మీకేంటి అనిపిస్తుందో మీ జెన్యూన్ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను ఆ ఇలా డిలీట్ చేయను, కావాలంటే పిన్ చేసి కూడా పెడతా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.